వివర్స్ మనం వచ్చేసి కవి పరిచయం తెలుసుకుందాము. రావూరి భరద్వాజ అనేటువంటి ఆయన జననము 5/7/1927, మరణము 18/10/2013లో చనిపోవడం జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు ఈయన. విమల ఈయన రాసినటువంటి తొలి కథ అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశము, కీలుగుర్రము వంటి 43 పిల్లల కథలు, కరమిరింగినటువంటి వెలగపండు, జలప్రలయము వంటి 17 నవలలను రాశారనమాట. వీరి పాకుడు రాళ్ళు నవలలకు జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. జ్ఞానపీఠ పురస్కారము, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారము, కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారనమాట ఈయన. ఒక చిన్న కథని మనం తెలుసుకుందాము. కందిరీగ కిట్టుకు అనేటువంటి కథ. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ అడవికి ఒక సింహం రాజుగా ఉండేదన్నమాట. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తను చూసి ఈయన మిగిలిన జంతువులన్నీ భయపడడం మొదలుపెట్టారనమాట. ఆ సింహానికి ఇష్టం లేదు. ప్రతి వారు తన దగ్గరకు రావాలని, వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహం అభిప్రాయపడేదనమాట. సింహం కూడా మారువేషంలో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది. అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది అనమాట. అంటే ఏనుగు కనపడింది దానికి. ఈ ఏనుగు కూడా తెలివైంది, మంచి తెలివి కలిగింది. కానీ దాని గుణము అట్టే మంచిది కాదనమాట. ఎవరిది? ఏనుగుది. మరొకరు సుఖంగా ఉండడము, హాయిగా నవ్వుకోవడము దానికి ఏనుగుకి ఇష్టం లేదు. వచ్చినప్పటి నుంచి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉంది. సింహం మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టేసింది అనమాట. పసిగట్టేసి సింహంతో కబుర్లాడింది, మాటలు పెంచింది, స్నేహం చేసింది. ఆ స్నేహము బాగా పెంచేసింది కూడా. సింహము మంచిదనుకున్నాం కదా, అందుచేత దానికి ఎదురువారి చెడ్డ గుణాలు ఒకంతటా తెలిసేవి కావన్నమాట. ఎవరికి? సింహానికి. అందరూ మంచివారే అనుకునేది సింహం. అందరి మాటలు నమ్మేది పాపం. ఎవరు? సింహము. ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేదనమాట. ఆ యొక్క జంతువు సరిలేదు, ఈ జంతువు సరిలేదు అని ఏనుగు పోయి చెప్పేదనమాట. చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకున్నది. తర్వాత సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత అనమాట. అంటే చెప్పుడు మాటలు వినడం మొదలుపెట్టింది. ఎవరు? సింహం. ఈ ఆసనం చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేదనమాట. భయపెట్టేది, బెదరగొట్టేది. జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయన్నమాట. మిగిలిన జంతువులు ఏం చేయడానికి వాటికి తోచలేదు. చివరికి ఏమైందంటే అడవిని విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాయి పాపం. ఈ దశలో ఒక కందిరీగా ఏనుగు పనేదో చూద్దామనేసి అని మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవులో దూరిపోయింది. ఇంకా చెప్పనవసరం లేదు. ఏనుగు చెవులో దూరిపోతే కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించి పెద్దగా గీంకరించింది. భయంకరంగా కోపం వచ్చేస్తుంది. కోపంతో చెట్లను, గొట్టలను, కొమ్మలను విరిచేసింది. చేతికి అందినటువంటి జంతువుల్ని విరుచుకుపడింది. కానీ కందిరీగ మటుకు వదలలేదనమాట. ఆఖరకు ఏనుగు విసిగెత్తి కందిరీగతో రాజీకి వచ్చింది. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తనను ఏనుగును విడిచిపెట్టాలని చెప్పిందనమాట కందిరీగ. ఇక చేసేది లేక ఏనుగు అడవిని విడిచి వెళ్ళిపోయింది. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పడము మంచిది కాదు, చెప్పుడు మాటలు వినడము మంచిది కాదు అనేటువంటిది కథ మనకు ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది.